చూడండి రైతు మిత్రులారా, ఈరోజు నేను నాకున్నటువంటి వరి పైరు పొలానికి రావడం జరిగినది. రైతు మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి పొలం వచ్చేసి అంటే మంచిగా లేదు. కాబట్టి నేను ఇక్కడ మైక్రో కాంబియల్ బయోఫిక్స్ను తీసుకురావడం జరిగినది. దాంతోపాటు నానో యూరియాను కూడా తీసుకువచ్చాను. అంటే వరి పైరు అనేది మంచిగా కావడం కొరకు దాంట్లో ఉన్నటువంటి మైక్రోన్యూట్రియన్స్ లోపాలన్నింటినీ సవరించడానికి బయోఫిక్స్ అయినటువంటి మైక్రోన్యూట్రియల్ను తీసుకువచ్చాను. ఇది ఒక ఎకరానికి వచ్చేసి మనం 500 ml ఉపయోగించాలి. అంటే ఒక స్ప్రే పంపుకు మనము కనీసం ఒక 50 ml ఈ స్ప్రే పంపులో పోసుకోవడం జరుగుతున్నది రైతు మిత్రులారా. తర్వాత అదేవిధంగా ఇక్కడ నేను తీసుకొచ్చినటువంటి మరొకటి ఏంటంటే కొత్త నానో యూరియా. ఇది నానో యూరియా వచ్చేసి 500 ml ఒక ఎకరానికి ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక స్ప్రే పంప్ కొరకు మనం 50 ml నానో యూరియాను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా 50 ml బయోఫిక్స్ మైక్రోన్యూట్రియల్ను, తర్వాత 50 ml నానో యూరియాను రెండింటిని స్ప్రే పంపులో పోయడం జరిగినది. తర్వాత ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నటువంటి నీటిని ఈ స్ప్రే పంపులో మనము పోసి దాని మూతి వద్ద వరకు నీరు వచ్చే విధంగా పూర్తిగా నింపి ఆ క్యాప్ను బిగించి ఇక్కడ మనం ఏదైతే ఎంపిక చేసుకున్నామో ఆ ఎంపిక చేసుకున్నటువంటి వరి పైరు పైన ఇప్పుడు స్ప్రే చేయడం కొరకు నేను సిద్ధమవుతున్నాను రైతు మిత్రులారా. చూడండి రైతు మిత్రులారా, నేను ఇక్కడ స్ప్రే చేయడం జరుగుతున్నది. అది మీరు ఈ వీడియోలో చూడవచ్చు. నా వరి పైరు బాగలేదు, దాంట్లో మైక్రోన్యూట్రియన్స్ లోపాలు అన్నీ సవరించడం కొరకు ఇక్కడ బయోఫిక్స్ కాంబి మైక్రోన్యూట్రియల్ను తీసుకువచ్చినాను. దాంతోపాటు నానో యూరియాను తీసుకువచ్చి ఈ విధంగా నేను స్ప్రే చేయడం జరుగుతున్నది రైతు మిత్రులారా. మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడవచ్చు ఏ విధంగా ఉన్నదో. వరి పైరు బాగలేదు కాబట్టి నేను ఇక్కడ స్ప్రే చేస్తున్నాను మిత్రులారా. మీరు ఇక్కడ చూడండి, దీని యొక్క రిజల్ట్ 10 రోజుల తర్వాత ఏ విధంగా ఉందో కూడా నేను వీడియో చేసి ఇది కలుపుకొని మీకు వీడియో చూపెడతాను మిత్రులారా. చూడండి, ఈ విధంగా వరి పైరు అనేది బాగలేదు. చూడండి మిత్రులారా, 10 రోజుల తర్వాత ఈ వరి పైరు అనేది ఏ విధంగా వచ్చిందో మీరు ఈ వీడియోలో చూస్తున్నారు. బయోఫిక్స్ నానో యూరియా మిక్స్ చేసి కొట్టాను. నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.